పేరు రాజేష్, చింతరేవుల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. ఈ ఎన్నికల్లో నాకు కత్తెర గుర్తు కేటాయించబడింది. ఒకవేళ ప్రజలందరూ నన్ను ఆదరించి గెలిపిస్తే గ్రామంలో కనీస వసతుల కల్పన కల్పిస్తా. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇప్పించేందుకు కృషి చేస్తా. అదేవిధంగా యువకులకు లైబ్రరీ, క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు కూడా కృషి చేస్తా. నేను ఈ ఎన్నికల్లో డీకే అరుణ నరసింహారెడ్డి గారు బలపరిచినటువంటి అభ్యర్థిని. ఆమె సహకారంతో ఈ గ్రామ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని చెప్పి అందరికీ హామీ ఇస్తూ, మీ అందరినీ, గ్రామస్తులందరినీ కూడా మీ అమూల్యమైనటువంటి ఓటును కత్తెర గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నా. సర్పంచ్ గారు అనేక హామీలు ఇచ్చినారు, కానీ ఎటువంటి పనులు చేయలేదు ఈ గ్రామంలో. ఒకసారి మేము ఇప్పుడు ప్రచారం పోతుంటే ప్రతి రోడ్డు కూడా మురికిమయంగా తయారైపోయింది. అందుకే ఇప్పుడు ప్రజలందరూ కూడా నేను హామీ ఇచ్చిన, నాకు కనుక అవకాశం ఇస్తే ప్రతి ఒక్కరికి పారిశుద్ధ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి అన్ని రోడ్లు కూడా స్వచ్ఛంగా చేస్తానని చెప్పి నేను హామీ ఇచ్చిన. అదేవిధంగా స్ట్రీట్ లైట్ కూడా సరిగా వెలుగుతలేవు, వీటన్నిటి కూడా కృషి చేస్తానని చెప్పి నేను హామీ ఇచ్చిన. శిల్పా ప్రభాకర్ మాజీ సర్పంచ్. చింతల ప్రజలకు తెలియజేయడం అనగా, నేను ఇంతకుముందు ఎట్లా అభివృద్ధి చేసినా ఇప్పుడు అట్లే అభివృద్ధి చేస్తా. నన్ను ఓటేసి గెలిపించగలరని మనవి. గద్వాల మల్లెకిలి రెడ్డి ఎమ్మెల్యే సహకారంతో రైతు వేదిక, వడ్ల సెంటరు, తర్వాత రైతు బీసీ కమిటీ హాల్, బొడ్రాయి, తర్వాత సీసీ రోడ్డు, ముస్లిం కమిటీ హాలు, తర్వాత సీసీ రోడ్లు, స్కూల్కు 10 లక్షలు, తర్వాత అంగన్వాడీ, హాస్పిటల్, అదొకటి, ఇందిరమ్మ ఇండ్లు. ఇంకా నన్ను గెలిపిస్తే అభివృద్ధి ఇందిరమ్మలు చేస్తా, పింఛన్లు, తర్వాత